భారతీయ జనతా పార్టీలో చేరాలనుకునే నేతలకు రాజాసింగ్ ఇటీవల ఓ హెచ్చరిక జారీ చేశారు. బీజేపీలో చేరే ముందు కొన్ని విషయాలు గుర్తుపెట్టుకోవాలని, పూర్తిస్థాయి చర్చలు జరిపి రావాలని ఆయన సూచించారు. పార్టీలో తమకు అనుకూలంగా ఏమీ జరగదని, కార్యకర్తలకు పదవులు ఇప్పించలేరని, టికెట్ గ్యారంటీ ఉండదని రాజాసింగ్ అన్నారు. తాను 11 ఏళ్లుగా పార్టీలో అణచివేతను ఎదుర్కొంటున్నారని, తమ నియోజకవర్గంలో తమకు కాకుండా ఇతరులకు పదవులు వచ్చాయని ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీలో చేరినప్పుడు ముందు వరుసలో ఉన్నప్పటికీ తరువాత చివరి స్థానానికి చేరుకుంటారని, ఎన్నికల్లో టికెట్ వస్తుందనే గ్యారంటీ ఉండదని చెప్పారు. విజయశాంతి, జితేందర్ రెడ్డి, నాగం జనార్దన్ రెడ్డి వంటి నేతలు ఎందుకు పార్టీని వీడి వెళ్లారో వారితో మాట్లాడి తెలుసుకోవాలని రాజాసింగ్ సలహా ఇచ్చారు. ఇప్పుడు ఈ జాబితాలోకి ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డిని కూడా చేర్చాల్సి వచ్చేలా ఉంది. బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డికి పార్టీలో పరిస్థితులు ఏమాత్రం నచ్చటం లేదు. ఆయన చేవెళ్ల నుంచి ఎంపీగా ఉన్నారు. రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలకు సంబంధించి పార్టీ వ్యవహారాలు గందరగోళంగా ఉన్నాయని ఆయన పార్టీ దృష్టికి తీసుకెళ్తున్నారు. అయితే పట్టించుకునేవారు లేరు. విసిగిపోయిన ఆయన పార్టీ రాష్ట్ర సంస్థాగత కార్యదర్శిగా ఉన్న చంద్రశేఖర్ తివారికి ఓ ఫుట్బాల్ బహుమతిగా ఇచ్చారు. అదెందుకంటే పార్టీలో తనను ఫుట్బాల్ లాగే ఆడుకుంటున్నారని, అలా నిరసన వ్యక్తం చేశారన్నమాట. తివారీతో మాట్లాడితే తానేం చేయలేనని రామచంద్రరావును అడగాలంటున్నారు. రామచంద్రరావును అడిగితే అభయ్ పాటిల్ అనే నేతను కలవాలంటున్నారు. ఇలా ఒకరిపై ఒకరు చెప్పుకుంటూ తనతో ఫుట్బాల్ ఆడుకుంటున్నారని ఆయన అసంతృప్తితో ఉన్నారు. ఎంపీగానే కాదు, రాజకీయాల్లోనూ మహా యాక్టివ్గా ఉండే విశ్వేశ్వర్ రెడ్డి ఇటీవల అంత యాక్టివ్గా లేరు. పెద్దగా బయట కనిపించడం లేదు. కొత్త బీజేపీ అధ్యక్షుడు వచ్చినా ఆయన ఇంకా తెరవెనకే ఉన్నారు. బీజేపీలో ఉన్న అంతర్గత రాజకీయాల కారణంగా ఆయన వెనుకబడిపోయారన్న ప్రచారం జరుగుతోంది. ఇటీవల ఆయన తనకు పార్టీతో సంబంధం లేదన్నట్లుగా మాట్లాడారంటూ ఓ వీడియో కూడా వైరల్ అయ్యింది. ఇలాంటి వ్యవహారాలతో కొండా విశ్వేశ్వర్ రెడ్డి తరచూ అసంతృప్తి వ్యవహారంతో తెరపైకి వస్తున్నారు. పార్టీలో తన అభిప్రాయాలు, సమస్యలు వినిపించుకోవటం లేదని, ఎంపీగా తన ప్రాతినిధ్యాన్ని పూర్తిగా ఉపయోగించుకోలేకపోతున్నానని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ బీజేపీలో కొంతమంది నేతల ఆధిపత్యం ఉంటుంది. కొత్తగా ఎవరు వచ్చినా ఎక్కడో చోట నుంచి కిందకు వెళ్లిపోవాల్సిందే. ఈటెల రాజేందర్కు అదే పరిస్థితి ఎదురైంది. ఇప్పుడు కొండా కూడా అసహనంతో ఉన్నారు. సీఎం రేవంత్తో సన్నిహిత సంబంధాలు ఉన్న ఆయన కాంగ్రెస్లో చేరతారంటూ ప్రచారం జరుగుతూ ఉంటుంది. కానీ టికెట్ ఇస్తామన్న ఆయన పార్లమెంటు ఎన్నికలకు ముందు కాంగ్రెస్లో చేరలేదు. బీజేపీలోనే ఉండి పోటీ చేసి గెలిచారు. కానీ ఈ వివక్ష ఇలాగే కొనసాగితే రాజాసింగ్ చెప్పింది నిజమేనని నిరూపిస్తూ ఆయన కూడా బయటకు వెళ్లిపోయే అవకాశాలున్నాయి. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.